ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గత కొద్ది రోజులుగా అంతా కూడా బ్యాడ్ డేసే అని చెప్పవచ్చు. ఏది జరిగినా అపశకనంలాగే జరుగుతుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు. శాసనసభలో తన ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేసుకుని హుటాహుటిన తను మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇక సరే, ఓడిపోయిన తర్వాత ఎంతో మంచి చేసి ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధతో బయటపడడం కాదు, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దానిపై కూడా జగన్ ఎక్కడ నిమిషం వేస్ట్ చేయకుండా కసరత్తులు ప్రారంభిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యంలో అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెండో రోజు ఈరోజు కొనసాగుతుంది. జగన్ను కలిసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కూడా జగన్ను కలిసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ఈరోజు సైతం భద్రత మరింత పెంచారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ప్రజలు మీద పడుతున్నారు. వీరాభిమానులు అందరూ వస్తున్నారు. ఇక ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అస్వస్థకు నెలకొన్నట్టు తెలుస్తుంది. కడప జిల్లా పులివెందుల్లో ఉన్న జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. కడప నుంచి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న క్రమంలో ఆయన కాలు బెనికిందని సమాచారం. జగన్ కాలికి వాపు రావడంతో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. కాగా గతంలో జగన్కు కాలు బెనికిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా తాను గట్టిగా పట్టీలు లాంటివి కట్టుకుంటున్నాడు పాదాలకు. ఎక్కడ సభలో చూసినా, ముఖ్యమంత్రి స్థాయిలో అయిన ప్రచారాలు చూసినా, సభలో కూడా మనం చూసాము కాలికైతే ఒక పట్టి ఉండేది, గట్టిగా స్టిఫ్గా ఉండేదానికి. ఇప్పుడు కాస్త ఎక్కువ మంది రావడం, తన మీద పడుతుండడం, కాళ్ళు దొక్కడం, ఇట్లా పక్కకు లాగడం, ఇట్లాంటివి చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా మరోసారి ఆ నొప్పి తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోమని కూడా సూచించినట్టుగా సమాచారం అవుతుంది. ఇది రెస్ట్ తీసుకునే సమయం కాదు కాబట్టి ఆయన అసలు రెస్ట్ కూడా తీసుకోరు ఖచ్చితంగా. కానీ ఏదేమైనప్పటికీ కూడా అభిమానులు ఒకటి కోరుకుంటున్నారు, గెలుపు ఓటమి. గెలిచిన రోజు చూసాము, ఓడిపోయిన రోజు చూసాము. 2019లో అంతకన్నా దారుణాలు చూసాము. సీఎంగా జగన్ను చూసాము, ప్రతిపక్షంలో ఉన్న జగన్ను జైల్లోకి తీసుకెళ్లిన వైన్యం చూసాము. ఇవన్నీ చూసిన కార్యకర్తలు ఒకటి చెప్తున్నారు, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒప్పుకుంటాం. కానీ ఎంతో మంచి చేసి మాట నిలబెట్టుకొని అన్నిటికీ 100 మార్కులు కొట్టిన తర్వాత కూడా ఓడిపోయేదానికి కాస్త బాధ ఉంది. కానీ మళ్ళీ వస్తాము, కాస్త ఆగండి, కాస్త రిలాక్స్ కాండి. ఈలోపు జగన్ గారు సైతం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాను బలంగా ఉంటేనే, ఎంత బలంగా ఉంటేనే మేము అంత బలంగా పోరాడతాం. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ పరంగా కూడా చాలా హెవీ సెక్యూరిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భారీగా అవకతవకలు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే కాలంలో. మళ్ళీ ఏ దాడి జరగకుండా, మళ్ళీ ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా, ఆయన మీద ఈగ కూడా వాలకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు వైసీపీ నాయకులు. కేంద్రం కూడా ముందు అడుగు వేసి, నారా లోకేష్ ఒక్క లేఖ రాయగానే పెద్ద సెక్యూరిటీ పెంచేశారు కేంద్రంలో. అప్పుడు అధికారం ఇంకా రాకముందే వాళ్లకు. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్ గారికి Z+ సెక్యూరిటీని లేదా Y+ సెక్యూరిటీ ఇలాంటి మంచి ఉన్నతమైన VVIPలకు ఇచ్చే సెక్యూరిటీని ఇచ్చి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటు కేంద్రంలో ఉన్న NDA సర్కార్ కూడా ఉంది. కాబట్టి మరి చూడాలి, రాబోయే కాలంలో జగన్కు గన్మెన్లను పెంచుకునే కార్యక్రమం, సెక్యూరిటీని కూడా హై ఎండ్ సెక్యూరిటీని కూడా ఇచ్చే ఆస్కారం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా జగన్ జాగ్రత్తగా ఉండాలని, మంచి నిర్ణయాలు తీసుకుని గొప్పగా అడుగులేస్తే కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు ఆ మంచి రోజుల కోసం అంటున్నారు వైసీపీ నాయకులు.